పాయింట్. రెండోది, అంజలి అనే ఆమె ఈ కళాకారు వృత్తి చేసుకుంటూ ఉండటం వల్ల, లేదా ఆమెకుండే ఇబ్బందులు ఆమెకు ఉండటం వల్ల తల్లి బిడ్డ సంబంధాలు స్ట్రాంగ్గా ఎమోషనల్గా బాండింగ్ లేకపోవటం, ఈ పిల్లలు కంటిన్యూస్గా ఫోను, ఇన్స్టాగ్రాము, ఆ గ్రాము, ఈ గ్రాము అసలు కంటిన్యూ అదే పని మీద ఉండటం, సో వీళ్ళ అటెన్షన్ డైవర్ట్ అవ్వటం, ఇంటిలో పొందవలసిన ప్రేమ ఎక్కడో శివ ద్వారా పొందటం వల్ల, వీళ్ళు సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల ఈ విధంగా హత్య చేయాలి అనే ఆలోచన మైనర్స్కి రావటం అనేది ఇక్కడ ఆలోచించదగ్గ విషయం. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఆ యాంగిల్. సో ఇందులో తప్పెవరిది? మైనర్ బాలిక అయిన తేజశ్రీదా, హత్య చేసిన 19 ఇయర్స్ శివ ప్లస్ వాళ్ళ తమ్ముడిదా, అంజలిదా, సమాజానిదా, స్కూల్దా, ఎవరిది తప్పు అనేది వివిధ కోణాల్లో మనం విశ్లేషణ చేస్తే బాధ కలిగే అంశం ఏంటంటే, మానవ సంబంధాలు అనేది బంధాలు, అనుబంధాలు, మానవ సంబంధాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నశించిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, మ్యాక్రో ఫ్యామిలీస్ పోయి మైక్రో ఫ్యామిలీస్ రావటం. రెండు, వర్క్ ప్రెషర్స్ ఎక్కువైపోయి సంపాదనే లక్ష్యం, ధ్యేయం, శ్వాస, యాస, భాష, ప్రాసగా ప్రతి ఒక్కరూ బ్రతకటం కోసం సంపాదిస్తున్నారా, సంపాదించటం కోసం బ్రతుకుతున్నారా తెలియని అతి ఇబ్బందికరమైన, బాధాకరమైన జీవన విధానం. వీటన్నిటికీ తోడు ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో 24 అవర్స్ అతుక్కుపోవటం. ఈ ఇన్స్టాగ్రాము, ఆ గ్రాము, ఈ సోషల్ మీడియాకి ఏజ్ లిమిట్ ఉండవలసిన అవసరం ఉందా లేదా? మరి ఇటువంటి 16 ఇయర్స్ ఏజ్ వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోవటం వల్ల దాని ప్రభావం పిల్లల మీద, మానసిక స్థితి మీద పడుతుంది అనేది వాస్తవం. సో ఈ విషయాలన్నీ పరిశీలించినప్పుడు, టు కంక్లూడ్, నా ఒపీనియన్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్గా ఏం ప్రభావాలు వీళ్ళ మీద చూపిని ఈ హత్యకి దారితీసే ఆలోచన ఎందుకు వచ్చిందని అది ఆలోచించినట్టయితే, పాయింట్ నెంబర్ 1, బ్రోకెన్ ఫ్యామిలీ స్ట్రక్చర్. అంటే కుటుంబంలో ఇప్పుడు అంజలి కుటుంబం చూసుకుందాం. ఒక భర్త చనిపోయాడు, రెండో భర్త చనిపోయాడు, ఈమె ఒక్కటే పిల్లల్ని సాక్కుంటూ చదివించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. అంటే దీన్ని ఏమంటారంటే బ్రోకెన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ వల్ల అంటే ఎమోషనల్ బాండింగ్ తగ్గటం అనేది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. రెండో కారణంగా సోషల్ అండ్ మొబైల్ అడిక్షన్. సోషల్ మీడియాకి, స్క్రీన్కి, మొబైల్కి అడిక్ట్ అయిపోవటం, ఇది అన్నిటికంటే అది ప్రధానమైన కారణంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సోషల్ మీడియా ఈ ఏజ్లో అది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లాగా. అంటే వాళ్ళు సహజంగా నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం వాడుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మరి ఇటువంటి క్రిమినల్ టైపు వీడియోస్, మెసేజెస్ చూడటం